వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ జో వ్లాగ్స్ అండి. ఈరోజు మనము మసాలా వడ తయారు చేసుకోబోతున్నాము. దానికి కావాల్సింది ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పుని బాగా ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ వరకు వాటర్లో నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ చేసేసుకుందామండి. సో ఇందాక శనగపప్పు నానబెట్టుకున్నాను కదండి, ఇది మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చిందండి. సో మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూడండి, అక్కడక్కడ మనకు పప్పుల్లాగా ఉన్నాయి కదండి, ఇట్లా పట్టుకోండి పేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ ఒక పేస్ట్ పట్టుకున్నానండి. ఈ పేస్ట్ ఏం లేదండి, ఆల్రెడీ కొన్ని శనగపప్పులు కొన్ని తీసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి నేను బాగా మిక్సీ పట్టుకున్నానండి. లేకుంటే మనకి పచ్చిమిర్చి మెదగదు కదండి, తక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకని నేను ఇలా ఈ గింజలు కూడా వేసి పట్టుకున్నాను. సో ఇది ఇందులోకి ఇప్పుడు వేసేసుకుంటున్నామండి. అలానే ఇక్కడ సన్నగా తరుక్కున్నటువంటి కరివేపాకు అండి, ఈ కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారంటే కొత్తిమీర అండి, సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర అండి, ఇది కూడా వేసేసుకుంటున్నానండి. ప్లస్ ఇది పుదీనా అండి, పుదీనా కూడా సన్నగా తరుక్కున్నాను. కొంతమంది మిక్సీకి వేసుకుంటారండి. మిక్సీకి వేస్తే ఏంటంటే చాలా ఫైన్ పేస్ట్గా అయిపోతుంది. ఇలా అయితే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఫ్లేవరు. ప్లస్ సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇందులో ఒక 2 to 3 ఆనియన్స్ బాగా సన్నగా తరుక్కున్నానండి. ఇప్పుడు ఇది బాగా కలిపేసాయండి ఈ మిశ్రమాన్ని. ప్లస్ అలానే సోడా అండి, కొద్దిగా వంట సోడా కూడా వేసుకుందామండి లైట్గా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా అన్ని వేసుకొని కలుపుకున్నాం కదండి. సో చూడండి, మనకి మసాలా వడకి ఈ మాత్రం సరిపోతుందండి, ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో మిక్సీకి పట్టించారంటే ఏమవుతుందంటే ఈ ఆకులన్నీ మనకి బాగా మెత్తగా అయిపోతాయండి. చూడండి, ఇంకా వడలు, మసాలా వడలు వేయడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందామండి. సో ప్యాన్ వేడెక్కిందండి, ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. మనకి వడలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, వడలు మునిగేటట్లు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ బాగా మరగనివ్వండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ వడలు వేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిందండి. సో ఇప్పుడు ఇక్కడ వడ వేసేసుకున్నాము. చూడండి, ఫ్రెండ్స్, అటు ఇటు తిప్పుకుంటా బాగా వేగేదాకా, ఫ్రై అయ్యేదాకా తిప్పుకున్నామండి. అటుకు ఇటుగా ఉంటే పచ్చి ఇది లేకుండా అండి. మీకు ఇక్కడ కలర్ తెలుస్తుంది కదా. సో 2 వైపులా తిప్పుకుంటూ కలుపుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా బాగా మసాలా వడని ఫ్రై చేసుకోవాలండి. సో అయిపోయినాయండి, నేను ఇంకా దింపేసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు మసాలా వడ రెడీ అండి. టేస్టీ వేడి వేడిగా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇందులో కారం కూడా చేసుకొని తినచ్చు మీరు, లేకుంటే పాయసంలో కూడా తినచ్చు అండి, చాలా బాగుంటుంది. సో అంతే అండి, రెడీ. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.